సో ఈ పక్కన కనిపిస్తున్న పోస్టర్లో మన జీవిత సారాంశం ఉంది. ఇది ప్రతి మనిషి కథ. ఇంకా చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క మనసు కథ అది. నిజానికి ఆత్మకథలన్నీ మనసు కథలే, ఆత్మకే కథ ఉండదు. సో ఈ పోస్టర్ గురించి చిన్న వ్యాఖ్య చేసే కంటే ముందు, రేపు 19వ తారీఖు ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నాం. నేను, టైసను, చేతన, మైథిలి, మా అమ్మ, ఇంకొక 2-3 ఆర్టిస్టులు జాయిన్ అవ్వచ్చు. సరదాగా పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. సో వీలైన వాళ్ళందరూ రండి. వీలైతే కొంచెం ఒక సమోసా, కొంచెం టీలతో పలహారం అట్లా ఏదో ఉంటుంది. మెయిన్ కలుసుకోవడం మన పర్పస్. భవిష్యత్తులో మీరు కూడా చాలామంది నాతో కలిసి పెయింటింగ్ వేసే ఒక వేదిక కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. సరే, కమ్మింగ్ బ్యాక్ టు ద పోస్టర్. ఈ పోస్టర్లో ఏం కనిపిస్తుంది? ఒక కేదార్నాథ్లో రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అట్లా ఉంటాయి, సన్నటి రోప్ బ్రిడ్జ్. దాని మీద మనుషులు అటు ఇటు పోతూ వస్తూ ఉంటారు. దానికి అటు ఇటు కోతులు కూర్చొని ఉంటాయి. ఏ పుణ్యక్షేత్రానికి పోయినా కనిపిస్తాయి. అయితే ఈ కథలో ఏముంది, ఆ పోస్టర్లో ఏముందంటే, ఆవిడ చేతిలో అరటిపళ్ళు ఉంది. ఆ అరటిపళ్ళను చూసి కోతి లాక్కుంటుంది. కోతి అరటిపళ్ళను లాక్కుంటుంటే ఆమె అరటిపళ్ళను గట్టిగా పట్టుకుంది. దాంతో వదులు వదులు వదులని అరుస్తుంది. ఎనుకున్న వాళ్ళు అరుస్తున్నారు, డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్, వదిలిపెట్టు వదిలిపెట్టు అంటే ఈమె అరుస్తుంది. పట్టుకున్నది కోతి, నేనెందుకు వదిలిపెట్టాలి అంటుంది. వాళ్ళు వదిలిపెట్టమనేది అరటిపళ్ళు. ఇంతే కథ. సో కోతికి నీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు, దానికి అరటిపళ్ళ మీద ఇంట్రెస్ట్, దానికి ఆకలి ఉంది కాబట్టి. అరటిపళ్ళు వదిలేస్తే కోతి వెళ్ళిపోతుంది. సో మనకు చిన్నప్పటి నుంచి పట్టుకోవడం నేర్పించారు, కానీ వదిలిపెట్టడం నేర్పించాలి. మార్కులను పట్టుకో, వచ్చిన ఫస్ట్ ర్యాంకును పట్టుకో, తర్వాత కులాన్ని పట్టుకో, రిలీజియన్ని పట్టుకో, నాకు ఊరంటే ఇష్టం ఈ ఆలోచన పట్టుకో, శ్రేయోభిలాషలను పట్టుకో, నీకు ఒక ఆస్తి ఉంటే దాన్ని పట్టుకో, నీ వంశానికి ఒక గౌరవం ఉంటే దాన్ని పట్టుకో. కానీ ఆ పట్టుకోవడం వల్ల ఏ ఒరిగిందని ఎవడు మనకు చెప్పలే. పట్టుకోవాలంతే అని చెప్పారు. మనకు జీవితం ఎప్పుడు తెలుస్తుంది? వదిలిపెట్టడం వల్ల తెలుస్తుంది. అలాగని మనం అన్నీ పట్టుకున్నామంటే అన్నీ పట్టుకోలేదు. చాలా వదిలేసాం. స్కూల్ బ్యాగ్ వదిలేసాం, చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలను వదిలేసాం, నోట్లో వేలు పెట్టి చీకడం అలవాటు వదిలేసాం, ఆ తర్వాత చాక్లెట్లకు బిస్కెట్లకు రోడ్ల మీద ఏడవడం వదిలేసాం. చాలా వదిలేసాం. స్కూల్ వదిలేసాం, స్కూల్ టీచర్లను వదిలేసాము, స్కూల్లో మనకి 4th 5th వచ్చిన మార్కులను వదిలేసాము, అప్పుడున్న ఫ్రెండ్స్ని వదిలేసాము. కానీ కొన్ని పట్టుకొని, ఆ పట్టుకున్నవే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయని ఆ పట్టుకున్న వాటి ప్లేస్లో ఈ అరటిపళ్ళని పెట్టండి. అప్పుడు జీవితంలో ఒక కాంతి వస్తుంది, జీవితంలో ఒక ఈజ్ వస్తుంది. హెర్మెన్ హెస్ అంటాడు, పట్టుకొని ఉండటమే బలం అని మనిషి అనుకుంటున్నాడు, కానీ నిజమైన బలం వదిలేయడంలో ఉంది. సో ఎంతసేపు పట్టుకోవాలో తెలియకపోతే అది మనల్ని పట్టుకుంటుంది. ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. నాకు ఈ పరువు, ప్రతిష్ట, ఈ భయం ఇవన్నీ పట్టుకున్నాయండి, నాకు విముక్తి కావాలి, లిబరేషన్ కావాలి, మనశ్శాంతి లేదు, స్ట్రెస్ వచ్చేస్తుంది, చాలా కోపంగా ఉంటుంది నాకు అంటే, గురువు అంటాడు, సమాధానం చెప్తాను, ఒక 3-4 డేస్ ఇక్కడ వెయిట్ చేయని చెప్తాడు. ఓకే. గురువు వ్యవసాయం చేస్తూ, అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తూ, భజనలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఒక క్షణం కూడా గురువుకు తీరికుండదు. గురువుకు అంత పని చేసినా స్ట్రెస్ లేదు. వీడు ఖాళీగా ఉన్నా వీడికి విపరీతమైన కోపం వస్తుంది గురువు మీద, స్ట్రెస్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్. ఫైనల్గా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే ఆ గురువుకి ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో అతను అంటాడు, గురువు చెప్పకుండా పోతే ఒప్పుకోడు ఆయన నీతో మాట్లాడకపోవచ్చు కానీ నిన్ను చూస్తున్నాడు. ఊరుకో, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నా, ఏదో పిచ్చుల్లా ఇక్కడ తిరుగుతుంది. లేదు లేదు లేదు, నువ్వు గురువు చెప్పిపో. ఆయన సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ చెప్పిపో. సరే, గురువు ఎక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడే పొలానికి వెళ్ళాడు, ఈ టైంలో పో, ఎవరు ఉండరు అంటే, పొలానికి వెళితే ఆ పొలానికి చేరుకుంటుండగా పెద్ద పెద్ద కేకలు వినిపించినాయి. ఎవరు అరుస్తున్నారా అని అటు చూస్తే గురువే అరుస్తున్నాడు. ఏ సందర్భంలో అరుస్తున్నాడు అంటే, అక్కడ పులి లేదు, ఏ ప్రమాదం లేదు, తానే ఒక చెట్టును గట్టిగా పట్టుకొని వదిలే 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 అని అరుస్తున్నాడు. ఇతను పరిగెత్తుకొని వెళ్ళి గురువుకు చెప్పేలోపు గురువు అని అంటే, వదిలిపెట్టమని చెప్పు, చెట్టుకు వదిలిపెట్టమని చెప్పు. చెట్టు కంటే ఈ వ్యక్తి చెప్పాడంట, గురువుగారు మీరు తాగారేమో నాకు తెలియదు కానీ చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదండి, మీరే చెట్టును పట్టుకున్నారు అంటే, అదే నేను నీకు చెప్తున్నాను, పరువు, ప్రతిష్ట, కులము, డబ్బు నిన్ను పట్టుకోదయా, నువ్వే వాటిని పట్టుకున్నావు. సో వదిలిపెట్టవలసింది నీవే. అవి ఉన్న చోటే ఉంటాయి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అది ఉన్న చోటే ఉంటుంది. మనసులో తీసేస్తే అది పడిపోతుందని దాని సారాంశం. లావోసు చెప్తాడు, లెట్ సంథింగ్ గో ఆర్
బీ డ్రాగ్డ్ అంటాడు. ఒకవేళ నువ్వు వదిలిపెట్టాల్సిన దాన్ని సరైన సమయంలో వదిలిపెట్టకపోతే అది నీడ్చుకుపోతుంది అని చెప్తాడు. ఇవన్నీ ఆర్డినరీ స్టేట్మెంట్స్ కావు. మనకు చిన్నప్పటి నుంచి పట్టుకోవడం నేర్పించారు, వదిలిపెట్టడం నేర్పించలే. ఏ సమయంలో ఏది ఎలా వదిలిపెట్టాలో కూడా తెలుసుకోవాలి. ఏదో రోజు ఈ శరీరాన్ని, ఈ ఊరిని, ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని, నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను వదిలేస్తావు. అంతలోపే నీవు స్వచ్ఛందంగా కొన్ని వదిలేయాలి. అయితే మనిషి వదిలిపెడుతున్నాడు, కొన్నేమో గాలివాటును వదిలిపెడుతున్నాడు. చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వదిలిపెట్టినట్టు, లేకపోతే చిన్నప్పుడు బిస్కెట్ కోసం ఏడిస్తే ఇప్పుడు ఏడ్చే లక్షణాన్ని వదిలేసినట్టు. ఏడవాల్సిన అవసరం లేదు, బిస్కెట్ కొనుక్కుంటే అయిపోతుంది కదా. కానీ వాడు అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు, లేకపోతే ఉద్యోగం కోసం ఏడుస్తున్నాడు, నా పరువు పోయిందో అని ఏడుస్తున్నాడు. సో మనిషి వదిలిపెడుతున్నాడు, పనికిరాని వాటిని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు అవసరం లేదు అన్న వాటిని వదిలిపెడుతున్నాడు. ట్రై చేసి ఇక నాకు రాదని వదిలిపెడుతున్నాడు. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే అవగాహనలో వదిలిపెట్టాలి. నీకు చేతగాకనో నాకు అవకాశం, ఇప్పుడు నేను ఎమ్మెల్యే గురించిన ఆలోచన వదిలేసిన అంటే ఎమ్మెల్యే టికెట్ నాకు ఏరని తెలిసిపోయింది కాబట్టి అట్లా వదిలేసావు, కానీ మనసులో ఉంది మళ్ళీ ఎవడన్నా పిలిస్తే యు గో అండ్ కాంటెస్ట్. నేను డబ్బు మీద నాకు ఆసక్తి లేదని అంటే పోరాడావు, మీ అన్నదమ్ములు నీకు ఆస్తి ఇవ్వరని తెలిసిపోయింది, నువ్వు సంపాదించలేవని తెలిసిపోయింది కాబట్టి అట్లా నువ్వు బై కంపల్షన్ వదిలేసావేమో. అట్లా కాకుండా ఏది నాకు అవసరం, ఏది ఎంతవరకు అవసరం, ఏది ఎప్పటి వరకు అవసరం అన్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి వదిలిపెట్టాలి. ఇంకా జ్ఞానం అంటే ఏమిటంటే చేత్తో పట్టుకోవాలి కానీ మనసుతో పట్టుకోవద్దు అనేది దాని సారాంశం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఇది జీవితకాలం పట్టుకో, చేతితో పట్టుకో, టీ దాగు పెట్టేయి. మనసుతో పట్టుకోవడం అంటే ఇది నాది అనుకోవడం అన్నమాట. సో చేతితో పట్టుకుని వదిలేయడం అన్నది జ్ఞానం. నువ్వు చేతితో పట్టుకున్నా పట్టుకోకపోయినా దూరంగా ఉన్నా అది మనసుతో పట్టుకున్నావు అంటే టెథరింగ్ అంటారనమాట. ఒక బర్రెని ఒక తాడుకి గుంజకేసి కట్టేసినట్టు చాలా విషయాలు నీ మనసుకేసి కట్టేసావు. ఎటుపోయినా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు, ఎందుకంటే నువ్వు తాడుతో కట్టేసావు కాబట్టి. వదిలేయడం అంటే టీ గ్లాస్ పట్టుకో, తాగిన తర్వాత దాన్ని వదిలిపెట్టు, దాని ఆలోచనను కూడా వదిలిపెట్టు. ఒకవేళ ఆలోచిస్తే ఎంతవరకు ఎలా పట్టుకోవాలని, ఈ పట్టుకున్నది సరిగ్గా ఎలా ఉంచాలని, ఇందులో ఉన్న టీ మన మీద పడకుండా ఎలా చూసుకోవాలి, దీని తర్వాత ఈ గ్లాస్ని ఎక్కడ పెట్టాలి, ఇంతవరకు ఆలోచించాలి తప్ప ఇది నాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా మిజరీ అండ్ స్ట్రగుల్ ఉందనేది చాలామంది మనకి అనుభవంలో చెప్తున్నారు. సో ఈ పోస్టర్ మనకు అదే చెప్తుంది. అందరూ వదిలిపెట్టు అంటే పట్టుకున్నది కోతి, నేనెందుకు వదిలిపెట్టాలి అంటే కోతి పట్టుకున్నది నిన్ను కాదురా స్వామి, కోతి పట్టుకున్నది అట్టిపళ్ళని అన్న చిన్న స్పృహ కలిగితే వదిలేయడం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అట్టిపళ్ళ చేతిలో పరువు ఉందనుకో, అట్టెట్లా వదిలేస్తాం. అట్టిపళ్ళ చేతిలో డబ్బు ఉందనుకో, అట్టెట్లా వదిలేస్తాం. అట్టిపళ్ళ చేతిలో మా ప్లేస్లో నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అట్టెట్లా వదిలేస్తాం. అట్టెట్లా నేనెందుకు వదిలేయాలి, నువ్వు ఫస్ట్ వదిలిపెట్టు, నేను తర్వాత వదిలిపెడతా. ఇదంతా మైండ్ తీసుకొస్తుంది. ఒకవేళ నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే నీకేం అక్కర్లేదన్న స్పృహ కలిగితే ఏది పట్టుకోవాలి, ఎంత పట్టుకోవాలి, ఎంతసేపు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలని తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది పుస్తకాల్లో ఉండదు, ఇది నీకు జీవితంలో నువ్వు అనుభవించే రకరకాల సందర్భాలని బట్టి నీకు ఒక స్పృహ కలగవలసిందే. అందుకని మనకి చైనీస్ పరిభాషలో లెట్ గో అనే కాంటెక్స్ట్ ఉంటుంది. దానికి చైనీస్ భాష ఏంటో తెలియదు నాకు. లెట్ గో, పోనీలే, డోంట్ ఫైట్ విత్ ఎవ్రీథింగ్. ఆలోచనలతో పోరాడి, మనుషులతో పోరాడి, కాన్సెప్ట్స్తో పోరాడి, కుటుంబ సభ్యులతో పోరాడి, ఊరి వాళ్ళతో పోరాడి, ఏదో పోరాట యోధుడు అవుతాం అనుకుంటున్నాయేమో. జీవితం సంకనాకపోతుంది పోరాడి. ఏ అవార్డు రాదు, ఏ మెడల్ రాదు, ఫుల్ స్ట్రెస్ వస్తుంది. కొన్నిసార్లు వదిలేయడం వల్ల చాలా శాంతి వస్తుంది. ఉదాహరణకి ఒక 2-3 చెప్పి ముగిస్తాను. హాస్పిటల్లో ఎవరో ఉన్నారు, అతని ఆరోగ్యం ఎట్లా అని ఆలోచన వదిలేయండి, డాక్టర్ చూసుకుంటాడు, మీరు హాయిగా వీడియో గేమ్ ఆడుకోండి. కానీ చాలామంది ఏమంటారంటే ఆ టైంలో ఎవరన్నా ప్రశాంతంగా ఆడితే నీకు బుద్ధి లేదారా, నీ కుటుంబ సభ్యులు అక్కడ సఫర్ అవుతుంటే నువ్వు ఆడుకుంటావు అంటారు. యాక్చువల్గా మంచి స్థితి అది. ఒకడు ఏడిస్తే చుట్టుపక్కల అందరూ సీరియస్గా ఉంటారని మనిషి అనుకుంటున్నాడు. ఎవడన్నా ఆహ్లాదకరంగా ఉంటే తట్టుకోలేడు వాడు. నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు కొంచెం లైఫ్ అర్థమైంది అనిపించినప్పుడు నేను నిరంతరం ఆహ్లాదకరంగా చిన్న పిల్లవాళ్ళలాగా ఆడుతూ పాడుతూ కిలకిల నవ్వుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. నా దగ్గర లేవన్నాను. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇచ్చిన లాజిక్ ఇప్పుడు నేను మర్చిపోలేను. డబ్బు లేనివాడు ఇలా ఆడుతూ నవ్వుతూ ఉండలేడు,
నీ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఇట్లా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉన్నావు అన్నాడు. మొట్టమొదటిసారి నాకు తెలిసింది వీడు ఎంత వేస్ట్ ఫెలో, స్టూపిడెస్ట్ ఫెలో. అసలు డబ్బుకి వీడికి ఏం సంబంధం? నువ్వు ఒక పాట ప్రశాంతంగా వినడానికి నీ బ్యాంకులో ఉన్న అమౌంట్కి ఏం సంబంధం? ఓ చల్లగాలిని ఎక్స్పీరియన్స్ చేయడానికి నీకున్న పరువు ప్రతిష్టలకు ఏం సంబంధం? హాయిగా ఏ ఆలోచన లేకుండా పడుకోవడానికి నీకు వచ్చిన అవార్డులకి ఏం సంబంధం? నీకు ఎంతమంది గొప్ప గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు, దానికి నువ్వు తినే భోజనానికి ఏం సంబంధం? ఏ సంబంధం లేదు. అనవసరంగా మనమే కలుపుతున్నాం అట్లా. అందుకని ఈ పోస్టర్లో ఉన్న సారాన్ని గ్రహించి జీవితంలో వదిలిపెట్టాల్సిన వాటిని చెప్పా పెట్టకుండా వదిలేయండి. వదిలేయంటే ఫిజికల్ వదలడం కాదు. అమ్మను వదిలిపెట్టకు, నాయనను వదిలిపెట్టకు, ఫ్రెండ్స్ని వదిలిపెట్టకు, మనసులో వదిలిపెట్టు వాళ్ళని. సరేలే, పోనీలే, ఓకే, నో ప్రాబ్లం, నాకు ఓకే, ఇట్లా అనడం నేర్చుకోండి. జీవితంలో చాలా కాంతి వస్తుంది. ప్రధాన్ని సాల్వ్ చేయాలని ట్రై చేయకండి. తర్వాత రేపు మళ్ళొకసారి ఇప్పుడు పోస్టర్ పెడతా, స్క్రీన్ మీద కనిపిస్తుంది, డిజైన్ చేసిన 19, 20, 21 ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎందుకంటే బతకాలంటే కొంత డబ్బు కావాలి కదా మా అందరికీ. దాంతోపాటు అంతా మనకే కాదు, కొంత ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ చేద్దామని ఒక 5-6 ఆవులకి గడ్డి మేత కొంచెం మనం, ఎందుకంటే కుక్క అయితే స్మెల్ చూసి ఫంక్షన్ హాల్కి వెళ్ళి మనకంటే బాధ తింటుంది. మనిషి అట్లా ఎక్కడో ఒకటి చోట అడుక్కొని తింటాడు. పక్షి ఎగురుకుంటే వెళ్ళి ఎక్కడో చోట తింటుంది. చీమ మనం లేకుండా ఇంట్లోకి వెళ్ళి దర్జాగా మన బియ్యం తీసుకొని తింటుంది. నల్లి మన రక్తం దాగి తింటుంది. రకరకాల దోమలు మన బ్లడ్ దాగి బతుకుతాయి. కానీ కొన్ని ఉన్నాయి, వాటిని మనం బతకనీయకుండా చేసేసాం. అందులో గో ఒకటి. గో ఎందుకు ఎక్సెప్షనల్? ఇప్పుడు రామకృష్ణ పరమహంస మనిషే, నువ్వు మనిషే, కానీ అవగాహన క్షేత్రం వల్ల, తనకున్న డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల అతను ఒక ప్రత్యేకమైన బీయింగ్గా మనం గుర్తిస్తున్నట్టుగా గోవుకు సహజంగా కొన్ని ప్రకృతిలో కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి. దీన్ని వితండవాదం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ప్రతిదానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకే అనిపించింది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనిపించింది. నాకు అవకాశం ఉంటే ఒక హాఫ్ ఎకర్లో ఒక 3-4 ఆవులు పెట్టుకొని కొంచెం కూరగాయలు వేసుకొని ఒక చిన్న గుడిసె వేసుకొని ఉండాలని ఉంది. కానీ ఇంత మోడర్న్ వరల్డ్లో నేను చేయలేను అది అట్లా. అందుకని ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకు కొంత సహాయం చేయొచ్చు సెల్ఫ్లెస్గా. అందుకని మీ వంతు వచ్చి అన్ని పెయింటింగ్స్ తక్కువ ధర పెడతా, జస్ట్ పెయింటింగ్ కాస్ట్, దానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఆ వచ్చిన డబ్బులో కొంత పర్సంటేజ్ ఇచ్చి మిగతా డబ్బులతో క్యాన్వాస్లు అవి కొని మళ్ళీ నాశనం చేసి ఇప్పుడు తర్వాత ఒక పెయింటింగ్ లెర్నింగ్ క్లబ్ లాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తా వెరీ సూన్. అదేం రిజిస్టర్డ్గా అది ఏమీ కాదు. సో ఎవ్రీ వీకో లేదా 10 డేస్కి ఒకసారి, వీక్ అంటే మరి అది వరల్డ్ అయింది, 10 డేస్కి ఒకసారి, కాబట్టి నెలలో 3 సార్లు కలుస్తాం. సో ఆ 10 డేస్కి ఒకసారి అందరం కలుసుకొని సైలెన్స్గానే ఉండాలి లేదా గుసగుసలాడుకోవాలి. ఓన్లీ పెయింటింగ్ కోసమే కలుస్తాం. ప్రతి ఒక్కరూ పెయింటింగ్ వేయాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అందరూ వైలిన్ వాయించలేరు, అందరూ కరాటే చేయలేరు, అందరూ ఎవరెస్ట్ ఎక్కలేరు, అందరూ గొప్పగా పాడలేరు, కానీ పెయింటింగ్ అందరూ వేయచ్చు. చిన్నపిల్లలు చూడండి పెయింటింగ్ వేస్తారు, వైలిన్ వాయించలేరు. అన్ని ఆర్ట్స్ ఒకటే అనుకోవద్దు. ఈ భూమి మీద రెండే మనిషి అనుభవం లేకుండా చేయగలిగింది, ఒకటి జీవించడం, రెండోది పెయింటింగ్ వేయడం. మిగతా ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రతిదానికి చాలా టైం స్పెండ్ చేయాలి. సో పెయింటింగ్ అనేది ఒక మనిషి సృష్టించిన ఒక గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్. మిగతావన్నీ కూడా, బట్ పెయింటింగ్ దాంట్లో ఒక రహస్యం ఉంది. సో నేను తెలుసుకున్న విషయాల్ని నేను నా డిస్కోర్సెస్ ద్వారా, ఈవెన్ ఒక కోర్సు కూడా నేను ఏర్పాటు చేస్తాను యూట్యూబ్లో. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారని. ప్రతిదీ డబ్బు సంపాదించుకోవడం కదా. నిజంగా డబ్బు సంపాదించాలంటే ఇవ్వబడి చేస్తాడు. రియల్ ఎస్టేట్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది. నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ డబ్బు కొంత కావాలంతవరకు, అక్కడితో అయిపోయింది. అది డ్రాప్ ఇట్, డ్రాప్ స్టూపిడిటీ, డ్రాప్ ఈగో, డ్రాప్ ఎక్స్పెక్టేషన్స్, డ్రాప్ సీకింగ్ రికగ్నిషన్, డ్రాప్ unnecessary chatting, drop excessive talking, and drop million things. నువ్వు డ్రాప్ అంటే చేయాల్సి, పట్టుకోవాలంటే చాలా కష్టం, వదిలేయడం అంటే ఈజీ, వదిలేయచ్చు. ఇది సరస్వతి.